హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారత్ వ్లాగ్స్ 11. అల్లావుద్దీన్ అద్భుత దీపం పార్ట్ 1 మీరు చూసారు కదా. మళ్ళీ నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తా, చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 2 అనేది వివరించబోతున్నాను. అయితే అల్లావుద్దీన్కు దీపం దొరుకుతుంది కదా, మాంత్రికుడు ఇస్తావా లేదా అని, లేకపోతే నిన్ను కూడా ఇక్కడే భూస్థాపితం చేపిస్తాను భయపెడుతూనే గద్దిస్తూ అడిగాడు కదా. ఇంతవరకు మనం చెప్పుకున్నాము స్టోరీ. ఈరోజు భూగర్భంలో బందీగా అల్లావుద్దీన్, ఇది వివరించబోతున్నాను. తనకు దక్కని ఆ దీపం మరెవ్వరికీ దక్కకూడదు అనుకొని తక్షణమే మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. మొదట ఆ చిన్న సొరంగం మూసుకుపోయింది. ఆ తర్వాత మాంత్రికుడు గుహ వద్దకు వచ్చి మళ్ళీ మంత్రాలు చదవడంతో ఆ పెద్ద గుహ ద్వారం కూడా మూసుకుపోయింది. మాంత్రికుడు వెంటనే మాయమయ్యాడు. సొరంగం మూసుకుపోవడంతో ఆ ఇరుకు దారి మరింత చీకటిగా మారిపోయింది. కనీసం గాలి వచ్చే మార్గం కూడా లేకపోవడంతో అల్లావుద్దీన్కు ఊపిరి ఆడలేదు. ఇక అతనికి ఆ బాధలో ఏం చేయాలో కూడా తోచలేదు. ఈ భూగర్భంలో తన ప్రాణాలు పోవలసిందేనాని, తనకు ఇక దిక్కెవరూ లేరని ఆ మాంత్రికుడు తన చిన్నాన్న కాడని, వట్టి మోసగాడని బాగా అర్థమయ్యాక అల్లావుద్దీన్ చాలా బాధపడ్డాడు. ఆపదలో ఉన్నవారిని ఆ అల్లాయే ఆదుకుంటాడని నిశ్చయించుకొని అనేక విధాలుగా అల్లాను ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా నన్ను కాపాడు మాలిక్ అని వేడుకున్నాడు. ఆ విధంగా అల్లావుద్దీన్ ఆ సొరంగంలో ఆకలి దప్పులతో బాధపడుతూ ఏడుస్తూ 3 రోజులు గడిపాడు. ఇక అతడికి అల్లాని ప్రార్థించే ఓపిక కూడా నశించిపోయింది. దాహంతో నాలుక పిడచగట్టుకుపోయింది. సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకో రోజు గడిచింది. కాస్త తెలివి వచ్చింది. చుట్టూ చీకటి. అలానే పడుకొని ఉన్నాడు. అలా కటిక నేలపైనే అల్లావుద్దీన్ సన్నగా కదులుతూ మెదులుతూ ఉండగా ఆ మాంత్రికుడు ఇచ్చిన ఉంగరం నేలకు రాసుకొని దాని నుండి ఒక చిన్న భూతం బయటకు వచ్చింది. అలా ఆ భూతం బయటకు రావడంతోనే ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. ఉంగరం భూతం చేసిన అద్భుతం విందాం. మొదట ఆ భూతాన్ని చూసి అల్లావుద్దీన్ కొంచెం భయపడ్డాడు. అయినా ఎలాగో ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి భూతం, జీ సాహెబ్, నేను ఈ ఉంగరంలోని అదృశ్య శక్తికి బానిసను అని చెప్పాడు. అల్లావుద్దీన్కు అర్థం కాక వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ భూతం ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నిన్ను సొరంగంలో బంధించిన మాంత్రికుడు మహాదుర్మార్గుడు. నేను ప్రవక్త రహీం బాబా వద్ద సేవకుడిగా ఉండేవాడిని. అనుకోకుండా జరిగిన ఒక పొరపాటుతో ఆ మహానీయుడిని బాధించినందుకు గాను నన్ను సూక్ష్మరూపును చేసి ఈ ఉంగరంలో పడి ఉండమని శపించాడు. అప్పటి నుండి ఈ ఉంగరంలోనే ఉంటూ, ఈ ఉంగరం ఎవరి దగ్గరైతే ఉంటుందో వారికి నేను సేవలు చేస్తూ ఉంటాను. నా శక్తి మేరకు మేలు చేస్తాను గాని కీడు చెయ్యను. ఇక నుంచి నేను మీకు సేవకుడను. మీ అవసరాలు అన్నింటినీ తీరుస్తాను అని చెప్పాడు. ఎంత చెప్పినా అల్లావుద్దీన్కు నమ్మకం కుదరలేదు. సరే, ఒకసారి పరీక్షించి చూద్దామనుకొని, అయితే నేను చెప్పిన పనిని చేస్తావన్నమాట అన్నాడు సాలోచనగా. అప్పుడు ఉంగరం భూతం అవునని నిలువుగా తల ఊపుతూ సమాధానం చెప్పింది. అయితే నేను ఈ సొరంగంలో చాలా రోజుల నుండి ఉండడం వల్ల నాకు ఎంతో ఆకలిగా ఉంది. వెంటనే తినడానికి ఏమైనా తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో అనేక రకాలైన పిండి వంటలతో
తానెప్పుడు పేరైనా విని ఉండని వింత వింత వంటకాలతో భూతం ప్రత్యక్షమయ్యింది. వాటిని చూడగానే అల్లావుద్దీన్కు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఆకలి మీదున్నాడేమో, ఏది ముందు తినాలో ఏది తర్వాత తినాలో ఎరగనంత ఆత్రంగా మొత్తం పళ్ళాలన్నీ ఖాళీ చేసేశాడు. ఆ విధంగా సుష్టుగా భోజనం కానిచ్చేశాడు. ఆ తరువాత ఏం చెయ్యమంటారని అడిగింది భూతం. నా కోసం మా అమ్మ చాలా బెంగ పెట్టుకొని ఉంటుంది కనుక నన్ని సొరంగం నుండి బయటపడేయ్, వెంటనే నన్ను మా ఇంటికి చేర్చు అన్నాడు. భూతం, జీ హుజూర్, తమ ఆజ్ఞ. ఇట్లా నా మూపుపై ఎక్కి కూర్చోండి అని వినయంగా వంగింది. మరుక్షణంలో అల్లావుద్దీన్ క్షేమంగా బయటపడి తన ఇల్లు చేరుకున్నాడు. ఇంత హఠాత్తుగా కొడుకు ఇల్లు చేరుకోవడంతో అల్లావుద్దీన్ తల్లి ఆశ్చర్యపోయింది. తర్వాత కోపగించుకుంది. ఏ పని మీద కుదురు లేదు, ఏది సరిగ్గా చేయడం రాదు. నిన్ను సరైన దారిలో పెట్టడానికి తీసుకుపోయిన మీ చిన్నాన్నను వదిలి ఎందుకు వెనక్కి వచ్చేశావు అంటూ రకరకాల ప్రశ్నలు వేసింది తల్లి. మాంత్రికుడి సంగతి తల్లితో చెప్పిన అల్లావుద్దీన్. అప్పుడు అల్లావుద్దీన్, అమ్మా, అతను మన చిన్నాన్న కాదు, పెద్ద మాంత్రికుడు. నన్ను ప్రయోజకుడిని చేస్తానని చెప్పి తీసుకుపోయి ఒక చిన్న సొరంగంలోకి దించి బయటకు తీయకుండా బంధించేసి వెళ్ళిపోయాడు అంటూ జరిగినదంతా కళ్ళకు కట్టినట్లు వివరించాడు. దానికి ఆ తల్లి చాలా బాధపడింది. అంతలోనే కొడుకింత గండం తప్పినందుకు ఆనందించింది కూడా. అల్లా దయ వల్ల నువ్వు తిరిగి రాగలిగావు. మనకు ఏ వ్యాపారాలు వద్దు, నువ్వు తిరిగి నాకు దక్కావు, అదే 10,000 అని కొడుకుకు సర్ది చెప్పింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ధనంతో సరుకులు తెచ్చి కావలసిన పదార్థాలు అన్నీ వండి పెట్టింది. అల్లావుద్దీన్ సుష్టుగా భోజనం చేసి చాలా రోజుల తరువాత కమ్మగా నిద్రపోయాడు. అల్లావుద్దీన్ తాను తెచ్చిన ఆ దీపాన్ని తల్లికిచ్చి దానిని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పాడు. ఇంత పాత దీపం ఎక్కడ దొరికిందిరా నీకు? ఇప్పుడివి వాడకంలోనే లేవు కదా అందామే పరిశీలనగా చూస్తూ. ఏమోనమ్మా, నాకు తెలియదు. దీనితో ఎంతో పని ఉండకుంటే మాంత్రికుడు దీనికోసమే నన్ను సొరంగంలోకి ఎందుకు దించుతాడు? దీని సంగతి ఇక మర్చిపో అనేశాడు అల్లావుద్దీన్. మాంత్రికుడు ఇచ్చిన ధనంతో ఇన్నాళ్ళు ఏ కష్టం తెలియకుండా జరిగిపోయింది. ఇక నుంచి తమకు కష్టాలు మళ్ళీ మొదలు అనుకొని చాలా బాధపడింది. దానికి అల్లావుద్దీన్, అమ్మా, నువ్వు అనవసరంగా విచారించకు, మనకు ఇక ఏ కష్టాలు ఉండవు అని తన చేతికి ఉన్న ఉంగరాన్ని రుద్దాడు. దానిలో నుండి భూతం బయటికి వచ్చింది. దానిని చూసి తల్లి భయపడిపోయింది. అల్లావుద్దీన్ ఆమెకు ధైర్యం చెప్పి ఆ భూతంతో తామిద్దరికి కావలసిన ఆహార పదార్థాలు, మంచి బట్టలు తెచ్చిపెట్టమని ఆజ్ఞాపించాడు. భూతం సరేనని రుచికరమైన అనేక రకాలైన పిండి వంటలు, రకరకాల పళ్ళు, ఖరీదైన బట్టలు తెచ్చి ఇచ్చింది. ఉంగరం భూతం గురించి అల్లావుద్దీన్ తల్లికి తెలియచేయుట. అల్లావుద్దీన్ అతడి తల్లి ఎంతో సంతోషించారు. అలా ఆ భూతం సహాయంతో కాలం గడుపుతూ వచ్చారు. ఇలా ఉండగా తాను భూగర్భ సొరంగంలో బంధించిన అల్లావుద్దీన్ ఎలాగైనా బ్రతికి బయటపడగలడనే నమ్మకంతోనే ఉన్నాడు మాంత్రికుడు. మక్కా నగర పరిసరాలలోనే మారువేషాలలో తిరగటం ప్రారంభించాడు. దీపాన్ని చేజిక్కించుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతూ ఒకనాడు తల్లి అంతకు ముందు అల్లావుద్దీన్ తనకు ఇచ్చిన దీపాన్ని శుభ్రం చేసి పెడదామనుకుంది. దానిని బయటకు తీసి తుడవడం మొదలుపెట్టింది. ఆ విధంగా
దీపాన్ని తూడుస్తూ ఉండగా అందులో నుండి ఒక పెద్ద భూతం ప్రత్యక్షమైంది. ఆ భూతం యొక్క భారీ ఆకారాన్ని చూసి అల్లావుద్దీన్ తల్లి పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. దాంతో అల్లావుద్దీన్ కంగారుగా బయటకు పరిగెత్తుకు వచ్చి తన తల్లిని చూసి ఏమైందో అర్థం కాక భయపడ్డాడు. ఎదురుగా పెద్ద భూతం ఉండడం చూసి ఆశ్చర్యపోయి మొదట కొంత భయపడినప్పటికీ ఉంగరం భూతాన్ని చూసిన అనుభవం వల్ల కాస్త నిదానంగా ఎవరు నువ్వు, ఇక్కడకు ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు దీపం భూతం ఇలా చెప్పింది. దానికి ఆ మహాభూతం, అయ్యా, నేను కొన్ని కారణాల వల్ల శాపగ్రస్తుడనై ఈ దీపంలో బందీని చేయబడ్డాను. ఈ దీపం ఎవరి దగ్గర ఉంటుందో నేను వారికి సేవలు చేస్తూ ఉంటాను, వారి అవసరాలు తీరుస్తూ ఉంటాను. ఈ దీపం కలిగిన వారు నాకు తగినన్ని మంచి పనులు చెప్పి నన్ను ఉపయోగించుకున్నట్లయితే శాప విమోచనం పొందుతాను అని చెప్పింది. అల్లావుద్దీన్ తల్లి ముఖం మీద నీళ్లు చల్లి ఆమెను తెప్పరిల్లేటట్లు చూశాడు. ఆమె కొంచెం తేరుకొని ఆ పెద్ద భూతాన్ని చూచి మళ్ళీ భయపడింది. అప్పుడు అల్లావుద్దీన్ భయపడవలసిందేమీ లేదని ధైర్యం చెప్పాడు. అప్పుడు ఆ దీపంలోని భూతం ఇలా అంది. ఈ దీపాన్ని రుద్ది నన్ను పిలిచిన వారు నాకు ఏదో ఒక పనిని తప్పనిసరిగా అప్పగించాల్సిందే. నేను పనులు చేస్తూనే ఉండాల్సిందే. లేకపోతే నేను మరికొంతకాలం ఈ దీపంలోనే జీవించవలసి వస్తుంది. కాబట్టి నాకేదైనా పని చెప్పండి అని అడిగింది. అల్లావుద్దీన్ అతని తల్లి, మాకు విపరీతంగా ఆకలి వేస్తున్నది కనుక తినడానికి తక్షణమే ఏమైనా తీసుకొనిరా అని చెప్పారు. మరుక్షణంలో ఆ భూతం వెండి బంగారు పాత్రలలో రకరకాల పిండి వంటలతో ఆహారాన్ని సమకూర్చిపెట్టి మాయమయ్యింది. జరిగినదంతా చూసి అల్లావుద్దీన్ అతని తల్లి ఇరువురూ ఆశ్చర్యపోయారు. ఈ దీపం ఇంత అద్భుతమైనది కాబట్టే ఆ మాంత్రికుడు దీనిని సాధించడం కోసం నిన్ను ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఇది సామాన్యమైన దీపం కాదు కాబట్టి దీని సంగతిని ఎక్కడా బయటకు పొక్కనీయకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ దీపాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని దానిని తల్లికి ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు అల్లావుద్దీన్. అప్పటి నుంచి వారికి కావలసినవన్నీ ఆ భూతం సహాయంతో సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. అందులోకి విలువైన సామాన్లను, వెండి బంగారు వంటి విలువైన వాటితో చేయబడిన సామాగ్రులను ఏర్పాటు చేసుకున్నారు. అల్లావుద్దీన్ ఇప్పుడు గొప్ప ధనికుడు. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఒకటేమిటి, అన్నీ వారి వద్ద ఉన్నాయి. ప్రపంచంలో విలువైన అనేక రకాలైన వస్తువులు కూడా వారి భవనంలో ఉన్నాయి. అప్పటి నుంచి అల్లావుద్దీన్ రాజకుమారుడిలా వెలిగిపోతూ వచ్చాడు. అల్లా దయ వల్ల తమకు కలిగిన అదృష్టాన్ని చూచి అల్లావుద్దీన్ తల్లి కూడా మురిసిపోతూ ఉండేది. ఇన్నాళ్ళు వికారుల్లా ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి ఇంత ఐశ్వర్యం ఎలా సంపాదించారో అర్థం కాక ఆ నగరంలోని ప్రజలంతా ఆశ్చర్యపోయేవారు. వారికి ఇంత ధనం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. అయినప్పటికీ అల్లావుద్దీన్ కానీ అతడి తల్లి కానీ ఎవరికీ కనీసం ఈ అద్భుత దీపం మహిమను గురించి కల్లో కూడా వెల్లడించలేదు. రాకుమార్తెపై మనసు పారేసుకున్న అల్లావుద్దీన్. కొంతకాలం గడిచింది. మక్కా నగరంలో అల్లావుద్దీన్కు ఏ విధంగానూ ప్రొద్దుపోవడం లేదు. ఒకప్పుడు స్నేహితులతో జూదాలాడిన, వీధుల్లో సంచరించిన, అర్ధరాత్రి దాకా బలాదూర్ తిరిగిన సమయం సరిపోనట్లే ఉండేది. ఇప్పుడు చాలా సమయం మిగిలిపోసాగింది. అదీగాక
ఒక్కసారిగా సిరి అబ్బిన అల్లావుద్దీన్ వద్దకు పూర్వపు పేద స్నేహితులు రావడానికి భయపడ్డారు. అబ్బో, అల్లావుద్దీన్ ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటాడా? అతడు చాలా పెద్దవాడైపోయాడు. ఎవ్వర్ని కదిపినా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపం భూతం సహాయంతో కొత్తగా రాజధాని బాగ్దాద్ నగర పరిసరాలలో ఇంకొక అపురూప భవంతిని క్షణాల్లో నిర్మింపచేశాడు అల్లావుద్దీన్. ఓ శుభదినాన తన కుటుంబాన్ని బాగ్దాద్కు మకాం మార్చేశాడు. ఇప్పుడతడు నిజంగానే గొప్పవాళ్ల శ్రీమంతుల జాబితాలో ఉన్నాడు. ఒక మౌల్వీ సాహెబ్ గారి అత్యంత ఆప్తులైన రాజకుటుంబపు నిఖా అనగా పెళ్లి వేడుకల్లో అనుకోని ఆహ్వానం అందిన అల్లావుద్దీన్ అక్కడ తొలిసారి రాకుమార్తెను చూశాడు. అంతవరకు రాకుమారి చాలా అందమైనదని, మంచి గుణగణాలు కలిగిందని, చాలా చాకచక్యమైనదని అందరూ చెప్పుకోగా వినడమే తప్ప ఆమెను ఎప్పుడూ చూడనే లేదు. అనుకోకుండా ఈ విధంగా ఆమెను చూసి ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు అల్లావుద్దీన్. పెళ్ళంటూ చేసుకుంటే రాకుమారినే చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆమెను భార్యగా పొందడం ఎలాగని ఆలోచించడం మొదలుపెట్టాడు. అల్లావుద్దీన్ తల్లి ఆశ్చర్యం. అల్లావుద్దీన్ పరధ్యానంగా ఉండడం గమనించిన అతని తల్లి దానికి కారణం ఏమిటని అడిగింది. మొదట ఏమీ చెప్పకపోయినప్పటికీ తర్వాత తాను రాకుమారిని ప్రేమించినట్లు, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను తల్లికి చెప్పాడు. అది విని అల్లావుద్దీన్ తల్లి ఎంతో ఆశ్చర్యపోయింది. తరువాత సందేహించింది. ఇది జరిగే పనేనా నాయనా? దేశాన్ని పరిపాలించే రాజుగారు ఎక్కడా? మనం ఎక్కడా? అయినా రాజకుమారిని ఏ దేశానికి చెందిన రాకుమారుడికే ఇచ్చి పెళ్లి చేస్తారు తప్ప మనలా కొద్దిపాటి ధనం ఉన్నవారికి కనీసం కన్నెత్తి అయినా చూస్తారా? ఇది అసంభవం. కాబట్టి నీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది అని అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ అల్లావుద్దీన్ ఆమె మాటను వినలేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు తన పట్టును విడవలేదు. అమ్మా, నువ్వు ఎలాగైనా సరే రాకుమార్తెతో నా పెళ్లి జరిపించడంలో ముందడుగు వేయాలి. నువ్వే వెళ్ళి రాజుగారిని అడిగి రావాలి. ఆయనను ఒప్పించి తీరాలి అని తన తల్లి దగ్గర నయగారాలు పోయాడు. గొప్ప చిక్కే తెచ్చిపెట్టావురా అల్లావుద్దీన్. నీతో ఎలారా వేగడం? అది సరే, నువ్వు రాకుమార్తెను ప్రేమిస్తున్నావు, బావుంది. ఆమె కూడా నిన్ను కోరుకోవాలి కదా. పురుష ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని జనానాలో ఉండే ఘోష అమ్మాయి ఆమె. బురకా కింద ఉండే ఆమె హృదయంలో నువ్వు ఉన్నది లేనిది ఎలా అర్థమవుతుంది అంటూ తల్లి అసలు సమస్య వివరించింది. ఓస్, అంతే కదా. ఓ ఆడపిల్ల మనస్సు ఆ మాత్రం తెలుసుకోలేని వాడు కాడు ఈ అల్లావుద్దీన్. చూస్తుండు, ఈ రాత్రికే రాకుమారి ఉదయాన్ని దోచుకొని వచ్చేస్తా అంటూ విరోచితంగా మాట్లాడి అక్కడ్నుంచి రాకుమార్తె ఉద్యానవనానికి వెళ్ళిపోయాడు అల్లావుద్దీన్. దీపం భూతం సహాయంతో ప్రపంచం మొత్తం మీద అత్యంత అరుదుగా లభించే ఒకే ఒక పుష్ప పరిమళం గుబాళించే గొప్ప అత్తరు ఒంటికి పూసుకొని అదృశ్య రూపుడై సంచరించసాగాడు. మనిషి అదృశ్యంగా ఉన్న అత్తరు పరిమళం గుబాళింపు మనసును దోచేసే రాకుమార్తెను మైమరపిస్తూ ఆ పరిమళం ఎక్కడ్నుంచి వస్తుందా అని ఆమె వెతుక్కుంటూ బయటికి బయలుదేరేలా పురిగొల్పింది. చివరికి
ఆమెకు ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో అంతు కనుక్కోవాలన్నంత పట్టుదల పెరిగింది. కాపలా భటులు కళ్ళు గప్పి మారువేషంలో ఉద్యానవనాన్ని దాటేంత సాహసం చేయించింది. అలా రాచ నిర్మాణాలు, ప్రాకారాలు దాటేసిపోతూ ఏదో మత్తుగా ఆ పరిమళం వెంటబడి పోవాలన్న పట్టుదలతో ఉన్నది రాకుమార్తె. అవన్నీ దాటే వరకు ఆగి నిజరూపం ధరించిన అల్లావుద్దీన్ తొలిచూపులోనే ఆమె చేత ఒలపించుకొని రహస్యంగా తన మహల్కు తీసుకొచ్చి తల్లికి పరిచయం చేసి అంతే రహస్యంగా తిరిగి ఆమెని జనానాకి చేర్చాడు. చూశావుగా నా ప్రతాపం, అమ్మాయి మనసు గెలిచాను. మా ఇద్దర్ని ఇక కలిపే పూచి నీదే అన్నాడు అల్లావుద్దీన్. చేసేది లేక, కొడుకు కోరిక కాదనలేక పిల్లనిమ్మని రాజుగారిని అడిగేందుకు వెళ్ళడానికి ఒప్పుకుందామే. అల్లావుద్దీన్ మహదానంద పడిపోయాడు. అల్లావుద్దీన్ తల్లి రాజుగారిని దర్శించడం. ఆమె ఒకరోజు విలువైన కానుకలు, ఆభరణాలు, రత్నాలు, బంగారం తీసుకొని రాజుగారి భవంతికి బయలుదేరింది. చూడటానికి కులీన స్త్రీలాగానే ఉన్నా దర్బార్లో చాలా కష్టం మీద ఆమెకు రాజుగారిని సందర్శించే అవకాశం లభించింది. ఆమె రాజుగారిని దర్శించి ఆయనకు సలాములు చేసి తాను తెచ్చిన కానుకలు సమర్పించి తాను వచ్చిన కారణం తెలియజేసింది. అది విని రాజుగారు మండిపడ్డారు. సామాన్యుడైన ఓ దర్జీ కుమారుడైన అల్లావుద్దీన్ ఎక్కడా? తన కుమార్తె ఎక్కడా? ఎంత పొగరు! కాకపోతే నా వద్దకే వచ్చి సంబంధం అడుగుతారా అని గద్దించాడు. దాంతో అల్లావుద్దీన్ తల్లి భయపడిపోయింది. రాజు పెళ్లికి ఒప్పుకోవడం. అప్పుడు రాకుమారి కల్పించుకొని, నాన్నగారు, నేను అల్లావుద్దీన్ని చూశాను, అతడిని ఇష్టపడ్డాను కాబట్టి అతడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో రాజుగారు ఆశ్చర్యపోయారు. తన కూతురు కోరుకున్నందువల్ల ఒక షరతుపై రాజుగారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ షరతు ఏమిటంటే ప్రపంచంలోకెల్లా విలువైన కొన్ని వస్తువులను, వజ్రాలను తనకు తెచ్చి ఇచ్చినట్లయితే రాకుమారునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు ఆయన. అది వినేసరికి అల్లావుద్దీన్ తల్లికి ఎక్కడలేని నీరసం వచ్చింది. తన కొడుకు కోరిక తీరడం కష్టం అనుకుంటూ ఇల్లు చేరుకున్నది. తల్లి కోసం ఎదురుచూస్తున్న అల్లావుద్దీన్ ఆమె దగ్గరకు పరుగున వచ్చి విషయమేమిటని అడిగాడు. ఎంతసేపటికి తల్లి సమాధానం చెప్పకపోయేసరికి అల్లావుద్దీన్ రెట్టించి అడిగాడు. తల్లి చేసేది లేక విషయం మొత్తం బయటపెట్టింది. రాజుగారు అడిగిన విలువైన వస్తువులు, వజ్రాలు తెచ్చి ఇవ్వడం మనకు సాధ్యమయ్యే పనేనా? జరగని వాటి కోసం ఆశ పెట్టుకోకు నాయనా, నా మాట విను, నీ ఆలోచన మానుకో, రాకుమారిని మర్చిపో అని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది. అల్లావుద్దీన్ ఇది విని చాలా బాధపడ్డాడు. రాకుమారిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలో కొంచెంసేపు ఆలోచించాడు. దీపం భూతం సహకారం. అప్పుడు అతడికి అద్భుత దీపం గుర్తుకు వచ్చింది. దాని సహాయంతో రాజుగారు కోరినవి తేవడం ఏమంత కష్టం కాదు. అయినప్పటికీ ఒకసారి దీపం భూతాన్ని రప్పించి విషయం అడిగి చూడాలి అనుకున్నాడు అల్లావుద్దీన్. వెంటనే దీపాన్ని తీసుకొని 2 చేతులతోనూ గట్టిగా రాపిడి పెట్టాడు. జీ హుజూర్ అంటూ పెద్ద భూతం ప్రత్యక్షమయ్యింది. ప్రభూ, తమకు నేనేం చేసి పెట్టగలను అని అడిగింది. అప్పుడు అల్లావుద్దీన్ తన మనసులో మాట ఆ భూతంతో చెప్పి, ఇది సాధ్యమవుతుందంటావా అని అడిగాడు.
ఎందుకు సాధ్యం కాదు? మాలిక్, మీరలా చూస్తుండండి. ఈ ప్రపంచంలో అరుదైనవి, విలువైనవి ఎక్కడ ఉన్నా వాటిని వెదికి మీకు తెప్పిస్తాను అని చెప్పిందా అద్భుత దీపంలోని భూతం. భూతం తాను చెప్పినట్లుగానే అతి విలువైన వస్తువులు, వజ్రాలు, ప్రపంచంలో ఇంకెక్కడా లభించనివి తెచ్చి ఇచ్చినందువల్ల అల్లావుద్దీన్, అతని తల్లి ఎంతో సంతోషించారు. వాటిని తీసుకొని వెళ్ళి ఆమె రాజుగారికి సమర్పించింది. ఆయన వాటిని చూసి ఆనందించారు. అల్లావుద్దీన్ శక్తి సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. వెంటనే రాజుగారు పెళ్లికి అంగీకరించారు. రాకుమార్తెతో అల్లావుద్దీన్ పెళ్లి. అల్లావుద్దీన్ పెళ్లి రాకుమార్తెతో ఎంతో వైభవంగా జరిగింది. దేశంలోని పెద్ద పెద్ద నవాబులు, సుల్తాన్లు పెళ్లికి తరలి వచ్చారు. అందరికీ ఘనమైన విందు ఏర్పాటు చేయబడింది. పేదవారికి బహుమానాలు ఇవ్వబడ్డాయి. కోరుకున్న భార్య లభించినందుకు అల్లావుద్దీన్ ఎంతగానో సంతోషించాడు. అదేవిధంగా తన మనస్సుకు నచ్చిన భర్త లభించినందుకు రాకుమారి కూడా ఆనందపడింది. ఈ విధంగా అల్లావుద్దీన్ భార్యతోనూ తల్లితోనూ ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం గడిచింది. అద్భుత దీపం దయవల్ల సమస్త భోగాలను అనుభవిస్తున్నారు. ఇలా ఉండగా మాంత్రికుడు ఇంకా అద్భుత దీపం కోసం వెతుకుతూనే ఉన్నాడు. అల్లావుద్దీన్ కొద్ది కాలంలోనే గొప్పవాడు కావడం, ప్రజలందరూ అతడిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండడం మాంత్రికుడు విన్నాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ దేశ రాకుమారిని పెళ్లి చేసుకోవడం, సుఖంగా జీవించడం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అద్భుత దీపం చేజిక్కించుకున్న మాంత్రికుడు. ఇదంతా అద్భుత దీపం అతడి దగ్గర ఉండడం వల్లనే జరిగిందని మాంత్రికుడు సులభంగానే గ్రహించేశాడు. అసలు అది తన దగ్గర ఉండవలసింది. ఆనాటి తన పథకం సవ్యంగా అమలు జరిగితే అల్లావుద్దీన్ అనేవాడు ఈ భూమి మీద ఇంతకాలం ఉండేవాడా అనుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. మారువేషం వేసుకొని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తా అని కేక పెడుతూ వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ అల్లావుద్దీన్ భవనం ఉన్న ప్రదేశానికి దగ్గరకు వచ్చి ఆగాడు. ఎన్ని ముచ్చట్లు, విశేషాలు చెప్పినప్పటికీ అల్లావుద్దీన్ ఆ పురాతన కాలం నాటి అద్భుత దీపం మహిమ వల్లనే తాము ఇంత వాళ్ళము అయ్యామని, కానీ అసలు ఈ దీపం సహాయమే లేకపోతే రాకుమార్తె అయినా తనకు దక్కేది కాదని ఏనాడు అల్లావుద్దీన్ పెదవి విప్పి ఆమెకు చెప్పలేదు. ఆమెకేం తెలుస్తుంది ఆ దీపం మహత్తు? ఇంత గొప్ప మహల్లోనూ అంత పాత దీపం దిష్టిబొమ్మలా ఎందుకు? తలతలా మెరిసే కొత్త దీపం తీసుకొని తన భర్తకు అకస్మాత్ ఆశ్చర్యం కలిగించాలనుకుంది రాకుమారి. కొత్త దీపాలు ఇచ్చే అబ్బీ, ఇలా రా అంటూ మాంత్రికుడని తేలిని ఆ వ్యక్తిని పిలిచి మరి అసలైన అద్భుత దీపం అంటగట్టింది. సరిగ్గా ఆ సమయంలో అల్లావుద్దీన్ తల్లి అక్కడ లేదు. ఏ పని మీదనో బయటకెళ్ళింది. తాను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దీపం చేత పడగానే మాంత్రికుడు ఆనందం పట్టలేకపోయాడు. పాపం అల్లావుద్దీన్ భార్యకు ఆ దీపం యొక్క మహిమ తెలియదు కదా. కొత్త దీపం వచ్చిందన్న ఆనందంతో ఆమె లోపలకు వెళ్ళిపోయింది. మాంత్రికుడు అసలు దీపం దొరికిన ఆనందంతో ఓ నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఈ దీపం కోసం అల్లావుద్దీన్ తనను పెట్టిన బాధ గుర్తొచ్చి మాంత్రికుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. అల్లావుద్దీన్ని పని పడతాను అనుకుంటూ ఆ దీపాన్ని పట్టుకొని తన చేతులతో రుద్దాడు. తక్షణమే భూతం ప్రత్యక్షమైంది. జీ సాయబ్, ఏమిటి మీ ఆజ్ఞ అని అడిగింది. అది ఎవరి దగ్గరుండే అనేది దానికి అనవసరం. వెంటనే
మాంత్రికుడు అల్లావుద్దీన్ యొక్క సంపద అంతా నశించిపోవాలి అన్నాడు. దీపం ఎవరి దగ్గర ఉంటే వారి ఆజ్ఞ పాటించడమే లక్ష్యంగా గల దీపం. భూతం వెంటనే అతని కోరికనల్లే చేసేసింది. ఇంకేముంది, అల్లావుద్దీన్కు పూర్వస్థితి సంప్రాప్తించింది. ఆ సమయంలో అల్లావుద్దీన్ ఇంట్లో లేడు. వచ్చి చూసుకునేసరికి తన భవనం, భార్య, దాసీజనం అంతా మాయమై దాని స్థానంలో పూరి గుడిసె ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు. కొంతసేపటి వరకు అల్లావుద్దీన్కు ఏమీ అర్థం కాలేదు. విచారం ఆవరించాయి. ఒక్కసారి గబగబా అద్భుత దీపం కోసం వెదికాడు. మహాభవనమే మాయమైనప్పుడు దీపం ఉంటుందా? తన పిచ్చిగాని అంత విచారంలోనూ తన అజ్ఞానానికి నవ్వుకున్నాడు. అంతకు ముందు వరకు మహారాజ దర్పం ఒలకబోసిన తాను అదే ప్రదేశంలో పూరి గుడిసెలో ఉండడం ఎవరన్నా అక్కడ రాజధాని నగరంలో చూస్తే తన పరువేంగాను? తన భార్య రాకుమార్తె ఏది అని చూడగా దీనంగా ఓ మూల బిక్కుబిక్కుమంటూ చిరుగుబట్టల్లో కనిపించిందామె. ఈ విధంగా జరగడానికి కారణం మాంత్రికుడేనని ఆమె ద్వారా గ్రహించి చాలా బాధపడ్డాడు. తన భార్య అద్భుత దీపం గొప్పతనం తెలియక అతడికి దానిని మార్చివేసిందని తెలుసుకున్నాడు. అల్లావుద్దీన్ తల్లి కూడా పరిపరి విధాలా వాపోయింది. దీపం మహత్తు భార్యకైనా చెప్పకుండా గొప్ప తప్పే చేశానని గ్రహించాడు అల్లావుద్దీన్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అల్లావుద్దీన్ చేతి నుంచి దీపం మాంత్రికుడి చేతిలోకి చేజారిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో విందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.